మార్కండేయ ముందుగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి పాలకవర్గానికి ప్రధానంగా అధ్యక్షుడు గూడెం శంకర్ గారికి వారి కార్యవర్గానికి ఆర్థిక శుభాభినందనలు. మరి వారందరి ఆధ్వర్యంలో శివభక్త మార్కండేయ దేవాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఏ ఒక్క కార్యవర్గంతోనో ఏ ఒక్కరితోనో జరిగే పని కాదు. సిరిసిల్ల పట్టణంలోనే కాకుండా దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి పద్మశాలీలు ప్రధానంగా సిరిసిల్ల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చేయూతనిస్తేనే చేయగలుగుతాం. కాబట్టి శక్తి వంచన లేకుండా, ఎందుకంటే మన సిరిసిల్లలో ఇంత పెద్ద సామాజిక వర్గం మనం ఉన్నప్పటికీ మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి మార్కండేయుని దేవాలయం ఈ స్థితిలో ఉండడం మనందరికీ కూడా నిజంగా బాధాకరమైన విషయం. దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటే మనందరం కూడా యథాశక్తి అందరూ కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆర్థికంగా వారు సహకరించి ఈ గుడి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని, మరి ఈ కార్యక్రమాన్ని గతంలో కూడా ప్రారంభించి చాలామంది దాతల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కొత్త కార్యవర్గం సమీక్షించి పునరాలోచనతోని ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందో పెద్దలు పుర ప్రముఖులు అందరి సలహా సూచనల మేరకు ముందుకు పోయి అందరినీ కూడా పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పద్మశాలిని కూడా ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మార్కండేయ.